విరాజ్ కూర్చో విరాజ్ తీసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శుభదినం అనుకోవాలి. ఎందుకంటే తొలి అడుగు ప్రోగ్రామ్ లో ప్రతి ఇంటికి చేరి ప్రభుత్వ కార్యక్రమాలు ఆ సంవత్సరం జరిగిండే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియజేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిండే సందేశం ప్రజలకు తెలియజేయడానికి కష్టపడ్డ కార్యకర్తలందరినీ మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్ గారు గుర్తించి వారందరికీ ఉత్తమ కార్యకర్తగా ఒక అవార్డు అంటే వాళ్ళకు ఉత్సాహం రావడానికి ఉత్తమ కార్యకర్తగా మన ఆదోని నియోజకవర్గం నుంచి దాదాపు 47 మందికి పట్టుకోండి. మళ్ళీ అందరూ పట్టుకుంటే తర్వాత మాట్లాడుతుంది. 47 మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లన్నీ కొంతమంది పట్టుకోండి, పేర్లు చదువుతాను నేను. కొంతమంది పట్టుకోండి, పేర్లు చదువుతాను. రమేష్ అందరికి కొంతమంది పట్టి వాళ్ళ పేర్లు ఇప్పుడు తర్వాత అవుతుంది. మనం ప్రెస్ వాళ్ళు ఇచ్చేకుంటారు. వాళ్ళు అదే ఎన్నుకోలుగా అట్లా ఇచ్చి దాదాపు 47 మందికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్తమ కార్యకర్తలుగా అవార్డు ఇస్తూ ముఖ్యమంత్రి గారు మరి యువ నాయకులు గారు సంతకాలతో కూడిన ఒక ప్రశంసా పత్రాన్ని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మా నియోజకవర్గంలోకి నిన్ననే చేయాలనుకున్నాము. మా జిల్లా అధ్యక్షురాలు గారు ఆమె గారు పాల్గొంటామని చెప్పేసి మాకు సందేశం పంపిస్తే ఆమె కోసం నిన్న హైదరాబాద్ లో ఉంది. ఆమె కోసం ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకున్నాం. కార్యకర్తలు అందరికీ ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటే భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు పోవచ్చు, ఏ రకంగా ముందడుగు వేయచ్చు అనే ఒక ఆలోచన విధానం మార్చుకొని తెలుగుదేశం కార్యకర్తగా ముందడుగు వేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్య కార్యకర్తలే. ఈ రోజు మా సోదరిమణి జిల్లా అధ్యక్షురాలుగా అయింది. సామాన్య కార్యకర్తగా పార్టీలోకి వస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఒక కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉంటూ మళ్ళీ ఈ రోజు జిల్లా అధ్యక్షులుగా అయిందంటే మా ముఖ్యమంత్రి గారు పని చేస్తా ఉంటే గుర్తిస్తుంటారు. మా చంద్రబాబు నాయుడు మనసత్వం అటువంటి పని చేస్తా ఉంటే నాయకులు గుర్తిస్తారు. గుర్తించే ఈ రోజు 47 మందిని మా నియోజకవర్గంలో వాళ్ళు ఎక్కడో ఉంటారు 47 మందిని గుర్తించి 47 మందికి ఉత్తమ కార్యకర్తలుగా మీరు మిగతా వాళ్ళు పని చేయలేదని కాదు, అందరికంటే ఒక మెరుగు ఒక % మీరు ఎక్కువ పని చేశారు కాబట్టి అని గుర్తించారు. అంతే. గెలుపుకోవటం కామన్ గా ఉంటావు కదా, అందరూ గెలుస్తారని కాదు, అందరూ పనిచేశారు. కార్యకర్తలు ఉన్న వాళ్ళందరూ పనిచేశారు. కానీ వీళ్ళు ఇంకా అందరికంటే బాగా పనిచేశారని చెప్పేసి వీళ్ళకి ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుల గారికి మరి రాష్ట్ర అధ్యక్షుల గారికి మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్. థ్యాంక్ యూ మీడియా సోదరులందరూ, థ్యాంక్ యూ. మా జిల్లా అధ్యక్షురాలు గారు ఒక 2 నిమిషాలు ఈ విషయం గురించి ఆమె చెప్తారు. దయచేసి అందరు కార్యకర్తగా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అందరికీ అన్నైనటువంటి లోకేష్ అన్న గారికి మరియు పల్లా శ్రీనివాస్ అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉమాపతి నాయుడు అన్న గారికి, తిమ్మప్ప గారికి, రామకృష్ణన్న గారికి, శంకరన్న గారికి, అదేవిధంగా రామస్వామన్న గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు, ప్రెస్ విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ఉమాపతి అన్న చెప్పారు, తెలుగుదేశం పార్టీలో కష్టపడితే ఖచ్చితంగా గుర్తింపు వస్తుందనే నిదర్శనం అందరికీ తెలుసు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తెలుగుదేశం కార్యకర్త కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త ఎక్కడికి పోలే, తెలుగుదేశం పార్టీనే అంటి పెట్టుకొని ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిందంటే కేవలం తెలుగుదేశం పార్టీని. రాజకీయ చైతన్యం వచ్చిందంటేనే తెలుగుదేశం పార్టీతోని. ఆ నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంకల్పం చేసి ఈ పార్టీని స్థాపించారో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ అన్న గారు దాన్ని అదే విధంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు
మహిళలకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి తెలుగుదేశం పార్టీలోన మంచి గుర్తింపు ఉంటది, రాజకీయంగా ఎదగగలము, ఆర్థికంగా ఎదగగలము అని చెప్పి పార్టీ చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. మా నారా లోకేష్ అన్న ఆధ్వర్యంలోన అనేక సంస్కరణలు కార్యకర్తల కోసం. నారా లోకేష్ అన్న ఎక్కడికి పోయినా ఒకే ఒక నిదానం ఇస్తున్నారు, కార్యకర్తే అధినేత. మన తెలుగుదేశం పార్టీకి కార్యకర్త మాత్రమే అధినేత, ఇంకెవరు అధినేత కాదని చెప్పడం నిజంగా కార్యకర్తలు అందరికీ కూడా చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మొన్ననే మేము సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని దాదాపుగా 1 month చేశాం. ఈ రోజు ఆ 1 month కార్యక్రమంలో ఎవరైతే అందరూ కష్టపడ్డారు, బట్ ఎవరైతే ఎక్కువగా కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపు, ప్రశంసా పత్రాలు ఇవ్వడం అనేది ప్రతి కార్యకర్తకు కూడా నేనెందుకు చేయకూడదు, నెక్స్ట్ టైం ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే నేను కూడా అవార్డు తీసుకోవాలి, నారా లోకేష్ అన్న సైన్తోన, చంద్రబాబు నాయుడు గారి సైన్తోన అవార్డు తీసుకోవాలి, నాకు గర్వంగా ఉంటుంది అనే ఉద్దేశము ఇక్కడ చాలా మంచి అభిప్రాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు ఎవరికైతే వచ్చిందో, ప్రశంసా పత్రం వచ్చిందో వాళ్ళకందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్. మిగతా వాళ్ళు కూడా ఇంకా మరింతగా పోటీ పడి నెక్స్ట్ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి రావడం మీ అందరి సహకారం నేను మరవలేనిది. ఎందుకంటే ఈరోజు జిల్లా చరిత్రలోనే ఒక మహిళకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం అనేది తొలిసారి. దీనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను కార్యకర్తలందరికీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరియు ఎవరైతే ఈ అవార్డు పొందారో వాళ్ళకందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా భవిష్యత్తులో మనమందరం కూడా కలిసికట్టుగా పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా మనం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, చివరిగా ఒకటి, అందరూ కూడా మై టీడీపీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీ ఏవైతే చేపట్టారో ఆ కార్యక్రమాలన్నీ అప్లోడ్ చేయండి. ఈ రోజు మీనాక్షి నాయుడు అన్నను, ఉమాపతి అన్నను, గుడిసె కృష్ణమ్మ ఇంకెవరో మీ గురించి రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ కార్యక్రమాలన్నీ దాంట్లో పడితే 100% డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ అన్న దృష్టికి వెళ్తాయి. ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తారో వాళ్లే గుర్తింపు ఇచ్చి మీకు తగిన విధంగా మంచి నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, అదే విధంగా జిల్లాలో గాని, స్టేట్ లో గాని, బాడీ తెలుగుదేశం పార్టీలో గాని మీకు సముచిత స్థానం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉమాపతి అన్నకి మరియు మిగతా టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.